వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి జనవరి 22, 23వ తేదీలలో జరగబోయేది ఇదే. ఇక మీ జీవితం మారబోతుంది. అలానే కాకుండా ఏంటంటే 4 వైపుల నుండి ఏదో ఒక రకంగా డబ్బు అనేది రాబోతుంది. అలానే కాకుండా మీకు ఎన్నాళ్ళ నుండో ఉన్న ఒక కష్టం కూడా తీరిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి పరంగా మనం చూస్తున్నట్లయితే రాశి చక్రంలో 11వ రాశి కుంభరాశి. ఈ రాశి చాలా శక్తివంతమైన రాశి. ఈ రాశి వారికి ఉండే గుణం జాలి. అనేక విధంగా ఈ రాశి వారికి చాలా వరకు హెల్పింగ్ నేచర్ అనేది ఈ రాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారు ఇతరులపై అసూయపడటం, చాలా వరకు కూడా ద్వేషించటం అనేవి చేయరు. అందరితో బాగా కలిసిమెలిసి బాగా మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా జీవితంలో బాగా సంపాదించాలి, బాగా బాగుపడాలి, బాగా డబ్బుని పోగు చేయాలి అనే విధంగా వీరి జీవితంలో కొన్ని రకాల కష్టాలను పడుతున్నారు. ఆ కష్టాలు ఏంటంటే వీరి జీవితంలో ఇబ్బంది పెడుతున్నా సరే ఆ కష్టాలన్నీ పోవాలి అంటే ఏం చేయాలి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏంటంటే చిన్న ఆరోగ్యం సమస్యలు వంటివి ఈ 2 రోజులలో కనిపించటం లేదు. ఏంటంటే కనుక ఈ రాశి పరంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. నరదృష్టి వలన మీరు ఏది చేసినా కలిసి రావటం లేదు. చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. మీరు మీ చేతుల ద్వారా మొదలు పెడితే ఆ పని కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందుకు సాగటం లేదు అని బాధపడుతున్నవారు మేము బాగుంటున్నాము, కానీ అన్నీ బాగానే చేస్తున్నాము, కానీ మమ్మల్ని ఒక తెలియని సమస్య మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని మీరు బాధపడుతున్నారు. దానికి కారణమైతే నరదృష్టి. ముఖ్యంగా మనం చూసినట్లయితే 22వ తేదీన కుంభరాశి వారికి కొంచెం ఆలోచించడం, మెల్లిగా చేయటం, అలాగే కాకుండా ఈ పనులు చేయకపోతే ఏంటి అంటూ ఉండిపోవటం, దాంతోపాటు కొంచెం కన్నీళ్లు పెట్టుకునే సమయం కూడా ఈ తేదీన మనం చూడబోతున్నాము. చూసే అవకాశాలు ఈ రాశి పరంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ఈ రోజున వెంకటేశ్వర్ల స్వామిని పూజించండి, దీపారాధన చేసుకోండి. మీకు తెలియని సమస్య ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య నుండి మీరు రాగలుగుతారు. మీ డిప్రెషన్ అనేది తొలగిపోతుంది. అలాగే కాకుండా మీకు ఇంకా ఆరోగ్య సమస్య ఉంది అనుకుంటే దాని నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి దీపారాధన చేయటం వలన మీకు మంచి జరగబోతుంది. మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీపం అనేది మానవులకి చాలా ముఖ్యమైనది. దీపం భగవంతునికి చేరుతుంది. కానీ దీపం అనేది ఏంటంటే గనక మనకు బలాన్ని ఇస్తుంది. కొంచెం చూడటం 23వ తేదీన చూస్తున్నట్లయితే మీకు 23వ తేదీన అంతా బాగుండబోతుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు సంతోషంగా ఉండబోతున్నారు. మీకు తెలియని ఒక మంచి వార్త మీకు చేరుతుంది. ఆ వార్త ఏంటంటే మీ శత్రువులు ఇంతకుముందు మీకు ఉన్న శత్రువులు కావచ్చు, ఇప్పుడున్న శత్రువులు కావచ్చు, ఏదో ఒక తెలియని పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సమస్య వలన వాళ్ళు కూడా వాళ్ళు బాధపడుతున్నారు అని విషయం మీకు చెవుల పడుతుంది. అలానే ఏంటంటే ఆ వార్త మీ చెవిలో పడటం వలన మీరు చాలా సంతోషపడిపోతారు. ఎందుకంటే ఈ శత్రువులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని చాలా వరకు ద్వేషిస్తారు. మీ పైన లేనిపోనివి చెప్పి చాలా వరకు కూడా చిత్రహింసలు పెడుతుంటారు. భగవంతుడు ఇప్పుడు ఈ స్థితిని పట్టించాడు అనేసి మీరు సంబరపడిపోయే అవకాశం, సంతోషం కనిపిస్తాయి. అలాగే కాకుండా మీరు ఏంటంటే కుంభరాశి వారు కలిసి సంతోషంగా అనేది కలగబోతుంది అని కాకుండా మీ పిల్లల పరంగా కావచ్చు, మీ జీవితంలో భార్యాభర్తల పరంగా కావచ్చు, కొంచెం సంతోషకరమైన రోజు ఈ రోజుగా చెప్పవచ్చు. అలానే ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ బంధువులను కలుసుకుంటారు. మీ బంధువుల ద్వారా శుభవార్త వింటారు. మీ శత్రువులకు
అన్ని వార్తలు మీరు ఈరోజు వినటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రోజున మీకు చాలా బాగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడిపే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఫ్రెండ్ సర్కిల్స్ ఉంటే వారు కూడా మీకు బాగా సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఈ రోజైతే మీకు చాలా బాగుంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ 2 రోజులు కూడా బాగుంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.